హాయ్ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీకైతే చిన్న టిప్ అయితే చెప్తాను. ఇప్పుడు మనం చాకులు, స్పూన్ ఇలా పెడుతుంటే ఇందులోకెళ్ళి కింద పడిపోయినట్టు అనిపిస్తున్నాయి. తీయడానికి ఇబ్బంది అవుతుంది. సో, మనమైతే ఇలా పేపర్ ఏసుకొని రౌండ్ అప్పుడు పెట్టేసుకుంటే నీట్‌గా ఉంటుంది. కింద పడిపోవడానికి ఛాన్స్ ఉండదు. ఈ టిప్ ఫస్ట్ టిప్ అండి. సో, నేను ఈరోజైతే ఏంటి అంటే డీప్ క్లీనింగ్ చేయబోతున్నాను. బిఫోర్, ఆఫ్టర్ నా కిచెన్ ఎలా ఉంది, కబోర్డ్స్ లేకుండా నేను కిచెన్ ఎలా నీట్‌గా సర్దుకున్నాను ఏంటనేది చూపిస్తాను. సెకండ్ టిప్ వచ్చేసి మనం ఆయిల్ కింద ఒక చిన్న బౌల్ పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఆయిల్ అందులో పడిపోతుంది. 2 డేస్‌కి ఒకసారి చేంజ్ చేసుకుంటే నీట్‌గా ఉంటుంది. అలాగే నెయ్యి డబ్బాకి కూడా సో, అలాగే మన పచ్చడి డబ్బా ఉంటుంది కదా! పచ్చడి డబ్బాకి గూడా నా ఆయిల్ కింద పడిపోకుండా ఉండడానికి కింద ఒక చిన్న ప్లేట్ లాంటిది పెట్టుకోవాలి. ఇంకొక చిన్న టిప్ అండి. నవోదని మన షాప్‌లో దొరుకుతుంది. కిరాణం షాప్‌లలో దొరుకుతుంది. ఇది ఏంటి అంటే చక్కెరలాగా ఉంటుంది. షుగర్‌లాగా. సో, మనకు ఒంట్లో వేడి చేసినప్పుడు ఇదేసుకొని ఒక గ్లాస్ వాటర్ కలుపుకొని తాగితే ఫ్రీ అవుతుంది. సో, ఇది చూసారా? ఈ స్టిక్కర్‌ని నేను లాస్ట్‌లో చూపిస్తాను. స్టిక్కర్ గురించి ఏం చేస్తాననే చెప్తాను. ఇప్పుడైతే నా కిచెన్ ఎలా ఉంది చూడండి. సో, బిఫోర్, ఆఫ్టర్ అని చూపిస్తున్నాను గదా! ఇప్పుడైతే చూసండి. ఇలా ఉంది. దీన్ని మనం ఇప్పుడు నీట్‌గా చేసి మీకు ఫైనల్ టచ్ అయితే చూపిస్తాను. ఎలా ఉంటుంది, ఏంటి అనేది. సో, మొత్తం ఇలా ఉంది చూడండి మా కిచెన్ మొత్తము. ఆల్రెడీ మీకు ఒకసారి కిచెన్ టూర్ చేసి చూపిచ్చాను. ఇప్పుడు దానికంటే కొంచెం చేంజెస్ చేశాను. చేసి మీకైతే చూపిద్దామని అనుకుంటున్నాను. ఈ చిన్న సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీ కిచెన్ కొత్త దానిలా మెరిసిపోతుందండి. కొన్ని కొన్ని చిన్న టిప్స్ అయితే చెప్తాను. అలాగే మనము ఇడ్లీలో పులుస్తుంది కదా! మనము ఇడ్లీ పులుస్తుంది కాబట్టి ఇడ్లీ పిండిలో తమలపాకు వేస్తే పులవకుండా ఉంటుంది. ఇడ్లీ పిండి పులవదు. అలాగే ఇంకొక టిప్ చెప్తాను. పూరి, వడ, బజ్జీ, ఆయిల్ లాంటి డీప్ ఫ్రై ఐటెమ్ చేసేటప్పుడు మనం అందులో కొద్దిగా ఉప్పు చల్లి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఉప్పు చల్లిన తర్వాత ఫ్రై చేసుకుంటే నూనె ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుంది. సో, ఇప్పుడైతే ఇవన్నీ తీసేస్తున్నాను. తీసేసి మంచిగా నీట్‌గా చేద్దామని అనుకుంటున్నాను. ఓకేనా? వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా బోలెడు టిప్స్ చెప్తాను ఇందులో. అలాగే మనము పప్పు ఉడకబెట్టినప్పుడు పప్పు పొంగకుండా అందులో కొంచెం ఆయిల్ వేస్తే పప్పు పొంగదు. అలాగే మధ్యలో ఒక చిన్న ప్లేట్ లాంటిది పెడితే ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువ అవుతుంటుంది కదా! ఆ వాటర్ గూడా అందులో ఉంటుంది. మిగిలిన వాటర్, ఎక్స్‌ట్రా వాటరు. సో, పప్పు కూడా మెత్తగా తొందరగా ఉడుకుతుంది. ఓకేనా. ఇప్పుడైతే అన్ని కవర్స్ అయితే తీసేస్తున్నానండి. ఇవి ఎప్పుడో తీసుకున్నా చాలా రోజులయింది. మా వారిని కవర్స్ తీసుకురా అంటే అస్సలు తీసుకురావట్లేదు. ఫైనల్‌గా నేనే ఆర్డర్ చేసేసుకున్నాను. ఆర్డర్ చేసేసుకొని కిచెన్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఆషాఢం, శ్రావణం వస్తుంది. మనం ఆషాఢంలో పెట్టుకున్నామనుకో నీట్‌గా. సో, శ్రావణం వచ్చేసరికి మీద తడిగుడ్డేసి ఒక్కసారి అలా తుడిస్తే సరిపోతుంది పూజలకు. పూజలు ఉండేటప్పుడు మంచిగా ముందుగా ఇలా క్లీన్ చేసుకుంటే బావుంటుందని నా ఒపీనియన్. సో, నా కిచెన్ ఎలా ఉంది, ఏంటి అనేది మీరు చూసిన తర్వాత కామెంట్ అయితే చెయ్యండి. సో, ఇదైతే మొత్తం తీసేసాను. పేపర్‌లు అన్నీ తీసేసాను. ఇప్పుడైతే కొత్త కవర్స్ అయితే తీసుకున్నానండి నేను. ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో అయితే తీసుకున్నానివి. 10 మీటర్స్ తీసుకున్నాను. సో, 10 మీటర్ తీసుకుంటే ఒక 4, 5 సెల్ఫ్‌కొచ్చిందండి గంతే. సో, చూడండి. ఇలా అయితే చేసుకున్నాను. పాతయన్నీ తీసేసాను స్టిక్కర్సు. తీసేసి కొత్త స్టిక్కర్స్ అయితే వేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు స్టిక్కర్ గురించి చెప్తానన్నాను కదా! చూడండి. ఈ స్టిక్కరు మనకు సరిపోనప్పుడు ఎక్స్‌ట్రా వేస్తాం కదా! సైడ్‌లకి. అలాంటప్పుడు అటు ఇటు కదులుతూ ఉంటుంది. సో, కవర్ అది మనం వస్తువులు తీసేటప్పుడు కదలకుండా ఉండడానికి ఈ స్టిక్కర్ అయితే ఇలా వేస్తానండి. చూడండి. ఇక్కడ గ్యాస్ కింద ఏంటి అంటే మనము ఇది పేపర్ వేసామనుకోండి, అది అటు ఇటు కదులుతుంది. ఇంకా మనం వేరే ఏదేసినా అవుతుంది. సో, మన బియ్యం సంచి ఉంటుంది గదా! 25 కేజీస్‌ది. దాన్ని కట్ జేసి వేశాను. చిన్న చిన్న ముక్కలు చేసి. అది విడిపోకుండా అటు ఇటు కదలకుండా మనం గ్యాస్ తీసినప్పుడు వాటికైతే స్టిక్కర్‌లేసి పెట్టానన్నమాట. మనం గ్యాస్ తీసినా, మళ్ళా పెట్టినా కదలకుండా అలాగే ఉంటుంది. అది 25 కేజీసే కాబట్టి అది పాడైపోయినా మళ్ళీ తీసి ఫ్రెష్‌గా వేరేది కట్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు. ఎందుకంటే పేపర్ అటు ఇటు అనేసరికి చినిగిపోతుంటుంది. సో, చాలా ఇబ్బందవుతుంది కాబట్టి గ్యాస్ దగ్గర ఒక దగ్గరనే నేను
మన 25 కేజెస్ కవర్ అయితే వేస్తాను. అటు ఇటు కదలకుండా స్టిక్కర్ కూడా వేస్తానండి. వీటికి మాత్రం వెయ్యను. మనకెక్కడ కదులుతుంది అనిపిస్తుందో అలా అప్పుడు మాత్రమే వేస్తాను స్టిక్కరు. సో, చూడండి నా కిచెన్ ఫైనల్‌గా అయితే ఇలా రెడీ చేశాను. ఎలా ఉందో చూడండి. బిఫోర్, ఆఫ్టర్ మీకే రిజల్ట్ తెలుస్తుంది చూడండి. ఇవి మీషోలో తీసుకున్నానండి నేను డబ్బాలు అన్నీ. ఇంకా సరుకులైతే నిండుకున్నాయి. నెక్స్ట్ తీసుకురావాలి సరుకులైతే. సో, ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే అన్ని సర్దయితే నీట్‌గా పెట్టానని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూడండి ఇక్కడ మిక్సీ పెడతాను. సో, ఇక్కడ కుక్కరును, కడాయిలు అవి ఇవి ఉంటాయి కదా! సో, అవి ఎక్కువ కనిపించనివి అయితే అటు పెట్టేస్తాను. ఎక్కువ ఎవరికీ కనిపించదు. సో, అంతే. ఇక్కడైతే ఇది. ఇక్కడ గ్యాస్ పక్కకి ఖాళీ ప్లేస్ ఉంది. నేను 4 స్టెప్స్ అయితే ఏం చేశాను, ఒక స్టెప్ తీసేసి ఇంకో ఈ 3 స్టెప్స్ చేసేసాను. ఎందుకంటే అందులో పట్టట్లేదు కదా! సో, మళ్ళీ వేరే కాడ పెడితే బావుండదు. దానికి అక్కడ సెట్ అవుతుందనేసి 3 స్టెప్స్ చేసి అక్కడ పెట్టాను. మనకు తొందర వెల్లుల్లి గాని, ఉల్లిగడ్డలు తీసుకోవడానికి పనిచేస్తుంది. నేను అందులో కూడా ఏం చేశానంటే కవర్స్ ఉంటాయి కదా! మన 25 కేజీస్‌యే కట్ చేసి రౌండ్‌గా అందులో వేసేసానండి. సో, ఇది చూడండి బోన్‌లెస్ స్టాండ్. ఇందులో కూడా న్యూస్ పేపర్‌లో ఏస్తే ఏమవుతుందంటే, మనము ఒక్కొక్కసారి వాటర్ ఉండిపోతే నాని తొందరనే 1 డే, 2 డేలో న్యూస్ పేపర్ అయితే ఖరాబ్ అయిపోతుందండి. చాలా చికాకొస్తుంది. నాకేం చేశానంటే నేను, ఇప్పుడు ఇంతకుముందున్న సెల్ఫ్ కవర్స్ ఉన్నాయి గదా! వాటిని మంచిగా ఉతికిన తర్వాత, సో, మంచిగా వాష్ చేసిన తర్వాత బోన్‌లెస్ స్టాండ్‌లో అయితే వేశాను. కొత్తయయితే ఇక్కడేసానండి. ఇవన్నీ పప్పు డబ్బాలు. చూడండి. సో, 6 అన్నమాట. ఒకటి క్యాన్, 7 పైన కప్పులు ఇవన్నీ ఎక్కువ ఇవైతే యూజ్ చెయ్యము మనం చూడడానికే. ఇవి మా పిల్లల బాక్సులు ఇవైతే అస్సలు యూజ్ చెయ్యమండి. ఇవన్నీ ఏవి యూజ్ చెయ్యము. ఆల్రెడీ వాళ్ళు పిల్లలు తీసుకెళ్ళేటియి అన్నీ వాళ్ళ లంచ్ బ్యాగ్‌లో ఉన్నాయి. అవి సాంబారి లాస్ట్‌కు 3 వేడి వేడి సాంబారయితే కష్టమవుతుంది. ప్లాస్టిక్‌లో పోయొద్దు కాబట్టి. సో, అవైతే ముగ్గురికి 3 తీసుకున్నాను. మా ఇద్దరు పిల్లలకును, మా వారికి. రైస్ కుక్కరు. హాట్ బాక్సులు ఇలా పెడతాను. సో, కుడకలు ఏంటి అంటే డబ్బాలో వేసుకోవచ్చు గానీ మీకు డౌట్ రావచ్చు. అందులో వేస్తే ఏమవుతుందంటే మనం చూడకపోతే పురుగు పడుతుంది. సో, అందులో వెయ్యలేదు. కింద లాస్ట్‌లో చూడండి ఈ బ్లూ కలర్ బాక్స్‌లో చిన్న చిన్న స్నాక్స్ డబ్బాలు అవి ఇవి సర్దడానికి చాలా ఇబ్బందవుతుంది. చిన్న చిన్నగా ఉంటాయి కదా! అవన్నీ అందులో బ్లూ కలర్ బాక్స్‌లో వేశానండి. ఇవి పచ్చడి డబ్బా, స్నాక్స్ డబ్బా, చింతపండు, ఎక్స్‌ట్రా స్నాక్స్ డబ్బాలు, బియ్యం డబ్బాన్ని కింది రాక్‌లో అయితే పెట్టానండి. సో, చిన్న చిన్న ఐటెమ్స్ స్నాక్స్ అన్నీ ఒక డబ్బాలో వేస్తానండి. ఎందుకంటే అది బాగా ఇబ్బందవుతుంది. సో, రైస్ అయితే చేసి పెట్టానండి. నిన్ననే చేశాను రైస్ కూడా. మాకు పంట బియ్యం కదా! సో, బాగా పురుగు పడుతుంది. సో, అందుకనే చేసి 25 కేజీస్ ఒకసారి చేస్తాను. చేసి ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటానండి. ఓవరాల్‌గా మా కిచెన్ అయితే చూడండి ఎలా ఉంది, ఏంటి అనేది. ఇలా అయితే ఉందండి. బిఫోర్, ఆఫ్టర్ మీరే చూసారు. ఎలా ఉంది, ఏంటి అని. రైస్ కుక్కరు. సో, రైస్ అయిన తర్వాత తీసేసి పక్కకు పెడతాను. అక్కడ మనకు వంట మా పాప వచ్చేసింది ఇంటికి. వీడియో నచ్చినట్లయితే లైక్